జీవీఎంసీ కౌన్సిల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం కోసం 56 మంది కార్పొరేటర్లు అవసరం కాగా జీవీఎంసీ కౌన్సిల్ కి 54 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కోరం సరిపోకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. జీవీఎంసీ కౌన్సిల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూటమిలో చిచ్చు పెట్టింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ 64వ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని కూటమి ప్రకటించడంతో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. రెండు సామాజిక వర్గాలకు చెందిన అసంతృప్తి కార్పొరేటర్లు బీచ్ రోడ్లోని ఒక హోటల్లో భేటీ అయ్యారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాస్ వెలగపూడి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే వాయిదా పడింది. ఇటు కోరం కోసం 56 మంది కార్పొరేటర్లు అవసరం ఉండగా ఇటు జీవీఎంసీ కౌన్సిల్ కి అయితే 54 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. సో దీంతో కోరం సరిపోకపోవడంతో కూడా ఈ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. ఇటు విశాఖలోని కూటమిలో డిప్యూటీ మేయర్ పదవి చిచ్చు రేపిందనే చెప్పుకోవాలి. ఇటు జీవీఎంసీ కూటమి ఎన్నిక మేయర్ అభ్యర్థిగా ఇటు జనసేన పార్టీ 64వ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని అయితే ఇటు కూటమి నేతలు ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా ఆ కూటమి పార్టీలో అయితే అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఇటు రెండు సామాజిక వర్గాలకు చెందిన అసంతృప్తి కార్పొరేటర్లంతా కూడా ఇటు బీచ్ లోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. సమావేశమైన అనంతరం కూడా ఇటు డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరు కాకూడదు అంటూ కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఇటు గణబాబు అలాగే పల్లా శ్రీనివాస్ వెలగపూడి కౌన్సిల్ సమావేశానికి అయితే హాజరయ్యారు. సో మొత్తంగా ఇటు విశాఖ మేయర్ ఎన్నిక అయితే రేపటికి వాయిదా పడింది. కోరం సభ్యులు అవసరపడినంత మెంబర్స్ లేకపోవడంతో అయితే ప్రస్తుతం అయితే వాయిదా పడింది. ఎమ్మెల్యేకి సంబంధించిన మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే ఇటు ఏదైతే బీచ్ రోడ్ లో కూడా వీళ్ళంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇటు సమావేశానికి కూడా హాజరు కాకుండా ఉండడం వల్ల కూడా ఈ వాయిదా అయితే రేపటికి వాయిదా వేస్తుందని చెప్పుకోవాలి. ఇటు రెండు సామాజిక వర్గాలకు చెందిన అసంతృప్తి కార్పొరేటర్లంతా కూడా ఒక హోటల్లో భేటీ అయ్యి అనంతరం ఇటు మేయర్ ఎన్నికకు హాజరు కాకూడదు అంటూ కూడా అందరూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా ఇటు కోరంకి సరిపడా సభ్యులు లేకపోవడంతోనే మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. జీవీఎంసీ కౌన్సిల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం కోసం 56 మంది కార్పొరేటర్లు అవసరం ఉండగా ఇటు జీవీఎంసీ కౌన్సిల్ కి కేవలం 54 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం సభ్యులు సరిపోకపోవడంతో కూడా ఇటు డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే వాయిదా పడింది. సో మొత్తానికి విశాఖ కూటమిలో డిప్యూటీ మేయర్ పదవి చిచ్చురేపిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఇటు జనసేన నేతని కూటమి ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి కూడా అక్కడ ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు కోరానికి అవసరమైన సభ్యులు లేకపోవడంతో కూడా మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. జీవీఎంసీ కౌన్సిల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూటమిలో ఒక చిచ్చు పెట్టిందనే చెప్పుకోవాలి. డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వంపై కూడా ఇటు అసంతృప్తి జ్వాలలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటు 64వ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని కూడా ఇటు కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో కూడా ఒక్కసారిగా కూడా అందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు,
విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది కూటమి ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పటి వరకు అటు స్థాయి సంఘాలకు సంబంధించి 10 స్థాయి సంఘాల్లోనూ అటు టీడీపీ గెలుచుకుంది. అదేవిధంగా మేయర్ విషయంలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా 74 మంది కోరము హాజరయ్యారు. మేయర్ను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎవరు ఏంటి అనేది ఇప్పటి వరకు తర్జన భర్జనలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అంటే దాదాపుగా 9 గంటల సమయానికి డిప్యూటీ మేయర్గా అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి దల్లి గోవిందరెడ్డిని అటు కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రకటన చేశారు. కాకపోతే 11 గంటలకి కౌన్సిల్ హాజరయ్యి 11 గంటలకి మొత్తం అందరూ కూడా కోరము దాదాపుగా 56 మంది ఉండి ఎన్నుకుంటారు డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డిని అని అందరూ అనుకున్నారు. కాకపోతే ఒక్కసారిగా ఒక షాక్ అయితే తగిలింది. దల్లి గోవిందరెడ్డికి సంబంధించి పేరు అనౌన్స్ చేసినటువంటి వెంటనే 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు గైర్హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దస్మల్లా హోటల్లో వీళ్ళందరూ కూడా ముందు సమావేశం అయ్యారు. పేరు నిర్ణయం వచ్చిన వెంటనే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటుగా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఒక్కసారిగా వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ మీటింగ్ ని బాయ్కట్ చేసి వాళ్ళందరూ అక్కడ నుంచి బయటికి వెళ్ళి వేరే ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం 56 మంది కోరంకు సరిపడగా కార్పొరేటర్లు అందరూ వస్తారు. ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో సరిపడగా ఈ డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవచ్చని మొత్తం నాయకులు అయితే అనుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నాయకుల అంచనాలన్నీ కూడా తారుమారయ్యి తలకిందులైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక గట్టి షాక్ కూటమికి తగిలింది. వాళ్ళు ఊహించిన దానికి దెబ్బ తగిలి 56 మంది ఓటర్లకు 54 మంది రావడం, 2 ఓట్లు తక్కువ అవడం, కోరం లేకపోవడంతో రేపు 11 గంటలకు మా డిప్యూటీ మేయర్ వాయిదా అనేది పడినటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా అటు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు బహుశా ఈ షాక్ను ఊహించి ఉండరు. ఎందుకంటే ఖచ్చితంగా మేయర్ పదనే 74 మంది ఓటర్ల కోరంతో గెలిచి మేయర్ని కైవసం చేసుకున్నాం. డిప్యూటీ మేయర్కి 56 మంది హాజరైతే సరిపోద్ది అనుకున్నారు. కాకపోతే ఇక్కడ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీ కార్పొరేటర్లే హాజరు కాకపోవడం గట్టి షాక్ ఇచ్చిందని అనుకోవాలి. అంటే ఇక్కడ టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు వైసీపీ వచ్చినటువంటి కార్పొరేటర్లు జనసేన పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ సిపిఎం సిపిఐ అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు మొత్తం అందరూ హాజరైన టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు హాజరు కాకపోవడం టీడీపీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించారనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఆ పార్టీ వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులు కాకుండా టీడీపీలో గెలిచినటువంటి 30 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కాపు సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వ్యతిరేకించి కౌన్సిల్కి హాజరు కాకపోవడంతో ఇది డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని ఖచ్చితంగా అయితే టీడీపీ అధిష్టానం ఇచ్చినటువంటి ఏదైతే అల్టిమేటం ఉందో దాన్ని వీళ్ళు ఖచ్చితంగా తప్పారనే చెప్పొచ్చు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా మొత్తం కార్పొరేటర్లు అందరితో కూడా సమావేశం అయ్యారు. అటు జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి అందరు కార్పొరేటర్లతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు శాసనసభలో. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి అర్బన్ అధ్యక్షుడు అదేవిధంగా రూరల్ అధ్యక్షులు ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది నిర్ణయం తీసుకుని సీల్ కవర్లో వచ్చినటువంటి పేరును ప్రకటించగానే అటు టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా గైర్హాజరు అవడం ఇక్కడ పెద్ద చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎందుకు హాజరు కాలేదనేది టీడీపీ సమాధానం చెప్పాలని ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గైర్హాజరైనటువంటి కార్పొరేటర్ల విషయంలో టీడీపీ నిర్ణయం తీసుకుని వాళ్లతోనే మాట్లాడి రేపొద్దున మొత్తం అందరినీ కూడా 74 మందిని తీసుకొచ్చి ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిపి తీరుతామని జనసేన కార్పొరేటర్లు అయితే చెప్తున్నారు. అయితే జనసేన పార్టీకి సంబంధించి వేరెవరికైనా డిప్యూటీ మేయర్ పదవికి ఇచ్చుంటే ఖచ్చితంగా హాజరయ్యేవాళ్ళు. దల్లి గోవిందరెడ్డిని అనౌన్స్ చేశారు కాబట్టి అతని మీద మాకు నెగిటివ్ ఒపీనియన్ ఉన్న కారణంగానే అతని మీద ఉన్నటువంటి కేసుల విషయంలో గానే మేము మద్దతు ఇవ్వడం లేదని కొంతమంది కార్పొరేటర్లు గైర్హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. గైర్హాజరైనటువంటి మొత్తం అందరూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో మరి ఏ విధమైనటువంటి నిర్ణయం టీడీపీ అధిష్టానం తీసుకుంటుందో పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబుకి లోకేష్కి ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు. ఆయన తీసుకొచ్చి పరిచయం చేద్దాం అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు 74 మంది మేము ఇదివరకు మేయర్గా ఎన్నిక సమయంలో 74 మంది వచ్చారు. కానీ ఈరోజు కేవలం 54 మంది వచ్చిన వలన కోరం సరిపోక
అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రేపు మళ్ళీ కల్లి గోవిందరెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా మనం అందరం చూస్తాం. మీ దగ్గరికి ఇదే సమయానికి తీసుకుని వస్తాం. అంటే ఈ రోజు డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుందన్నప్పటికీ కూడా కొంతమంది గైర్వాద అవరం అనుకున్నటువంటి అంటే కొంత ఎక్కువ టైం వచ్చింది కాబట్టి అంత సీరియస్నెస్ లేదు. ప్రతిదీ మామూలుగా డిపార్ట్మెంట్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. బట్ 19th అని తెలుసు. చాలామంది ఉన్నారు కదా, మనం ఒక్కళ్ళు వెళ్ళకపోతే ఏమైంది అనే ఉద్దేశంతో కొంతమంది మానేసి ఉండొచ్చు. సో 74 మందిలో కావాల్సింది కేవలం ఓన్లీ 56 మంది ఉంటే చాలు. సో మిగిలిన వాళ్ళు వస్తారు కదా అనే ఉద్దేశంతో కొంత లైట్గా తీసుకున్న వలన ఈరోజు కోరం సరిపోలేదు. ఇప్పుడు కూడా అందరం కలిసే ఉన్నా ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. వాళ్ళల్లో ఏదో చిన్న ఇష్యూ ఉన్నట్టుంది, వాళ్ళు తెలుసుకున్నారు. చక్రం ఒకరు తిప్పేది 2-3 పార్టీలు తిప్పుతాయి, ఎవరి చేతిలో చక్రం ఉండదు. సో ఇప్పుడేం ముచ్చిపోయింది ఏం లేదు. రేపు టైం ఉంది కాబట్టి రేపు అవుతుంది. అంటే కౌన్సిల్ జరిగేటప్పుడు స్థాయి సంఘాలు కానీ మేయర్ విషయంలో ఎక్కడ జనసేన పర్ఫెక్ట్, బీజేపీ పర్ఫెక్ట్. ఒక పార్టీలో ఉన్నట్టు అవకతవకల వల్ల ఆగింది. వాళ్ళు తెలుసుకుంటారు, రేపు వాళ్ళు వస్తారు.